శ్రీ లలితా పరమేశ్వరి చక్రం ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇది గీత పంచదశ అధ్యాయం పురుషోత్తం యోగం. భగవానుడు ఈ విధంగా అర్జునుడితో చెప్తూ ఉన్నాడు. మూలం అధః శాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యః తం వేద సహ వేదవీత్. మాధవుడు ఏం చెప్తున్నాడంటే, సంసార వృక్షానికి, ఏ సంసారానికి వేళ్ళు పైన ఉన్నవో సచ్చిదానంద పరబ్రహ్మను గుర్తుంచుకుండుట, ఊర్ధ్వమైన సచ్చిదానంద పరబ్రహ్మమునందు నిలువ లేకుండుట కారణమో, శాఖలు కిందకు ఉన్నవో బ్రహ్మమునందు నిలువలేని కారణమును అనుసరించి కిందకు జారిన ప్రవృత్తి సంసారం అనేక కాపములుగా అయినదో, యథేచ్ఛగా ప్రవర్తించటం, వేదములు ధ్యేయమును అనుసరించని ప్రవర్తనలు, అక్కులుగా అయినవో, శాశ్వతమని సంసారులు సంసార భావములో సంసార భావాన్ని కోరుతూ అంటారో, ఆ మరునాటి వరకు ఉండని సంసారాన్ని ఏ జీవుడు, ఏ సాధకుడు తెలుసుకుంటున్నాడో అతను వేదాంతాల తత్వాన్ని తెలుసుకున్నవాడు. అర్జున, అధః చ ఊర్ధ్వం ప్రసూతాః తస్య శాఖాః గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అధః చ మూలాని అనుసంతతాని కర్మ అనుబంధని మనుష్యలోకే. ఈ సంసారానికి, సంసార వృక్షానికి పరబ్రహ్మయందు నిలుచుటకు ఇష్టం లేని కారణం వలన కలిగిన కార్యరూపములు, శాఖలు, అవి త్రిగుణముల వలన వృద్ధి పొందుతూ విషయములనే చిగుళ్ళతో క్రిందకు సంసారంలోనూ పైకి బ్రహ్మతత్వ అవగాహనలోనూ తప్పుడు మార్గాల్లో వ్యాపించి ఉన్నాయి. అర్జున, అంటే త్రిగుణముల వలనను జగత్ విషయముల వలన పుష్టిని పొంది చిగుర్చిన వారి వారి స్వేచ్ఛాభావాల వల్ల సంసార స్వరూపమును సరిగ్గా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. బ్రహ్మతత్వాన్ని సరిగా అవగాహన చేసుకోలేక పోతూ ఉన్నారు. వారి వారి కర్మకు అనుబంధములైన దుఃఖాది సప్తకం వారు శాశ్వతంగా బ్రహ్మతత్వాన్ని నుండి విడిపోవటానికి అనేక కారణాలై క్రిందుగా వారి వారి సంసార భావంలో వేళ్ళుగా నాటుకుపోయి ఉన్నాయి. అర్జున అని భగవాన్ అంటూ ఉన్నాడు. రూపం అస్య ఇహ న ఉపలభ్యతే నా అంతః నచ ఆదిః నచ సంప్రదిష్ఠ అశ్వత్థం ఏనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసారం యొక్క స్వరూపము ఇలా ఎవ్వరికీ తెలియటం లేదు. ఎలా వచ్చిందో, ఉండి ఎలా ఏడిపిస్తుందో కూడా తెలియబట్టం లేదు. అంతం ఎలా పోతుందో కూడా
తెలియటం లేదు. మొదలు ఎలా వచ్చిందో కూడా తెలియబట్టడం లేదు. స్థితి ఉండి ఎలా ఏడుస్తున్నదో కూడా తెలియటం లేదు. ఈ రేపటిదాకా నిలువని వేళ్లతో సహా అమూలాగ్రం కారణంతో సహా కార్యకారణాలని దృఢమైన వైరాగ్యమనే ఆయుధం చేత ఛేదించాలి. దృఢంగా పగలగొట్టు ఛేదించు అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడితో. తదహ ప్రథం తత్ పరిమార్గితవ్యయం యస్మిన్ గతాః నా నివర్తంతి భూయః తం ఏవ చ ఆద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసూత పురాణీ. అప్పుడు కదా ఏ తత్వమునందు చేరిన వారు మళ్ళీ తిరిగి వచ్చటం లేదో, తిరిగి సంసారంలో పడటం లేదో ఆ పరబ్రహ్మ తత్వం అన్వేషించబడదగినది. అంటే సంసార వృక్షాన్ని ఛేదించిన తరువాతనే బ్రహ్మతత్వాన్ని అన్వేషించే నిజ సాధన మొదలవుతుంది అర్జున. చాలా కాలం నుండి వస్తున్న ఈ ప్రవాహ రూప సంసార ప్రవృత్తి ఏ తత్వాన్ని విడిచినందువలన ఇలా వ్యాపించిందో ఆ ఆది తత్వమునే జీవపురుషుని మొదటి స్వరూపమైన పరమపుషుని సచ్చిదానంద పరబ్రహ్మ తత్వాన్నే ఆశ్రయిస్తున్నాను అని సాధన